నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మానవ సేవ. మనకు అందించిన వారు శ్రీకంఠ స్ఫూర్తి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అన్ని ధర్మాల్లోనూ మానవ సేవే అత్యుత్తమ ధర్మంగా పేర్కొన్నారు. ప్రతిఫలం ఆశించకుండా చేసినప్పుడే అది నిజమైన సేవ అనిపించుకుంటుంది. సేవను మించిన పుణ్యం లేదు. సేవ ఉదారమైనది, ఉదాత్తమైనది. పరమ పవిత్రమైన ఈ భూమిలో పుట్టిన మహనీయులు ఎందరో జాతి కులమతాలకు అతీతంగా ఈ సేవాధర్మాన్ని ఆచరించి తరించారు. అవసరంలో ఉన్నవారికి, ఆర్తులకు, అనాథలకు, రోగులకు సేవ చేసే ఉత్తమమైన సేవగా పరిగణించారు విజ్ఞులు. రామాయణంలో వాల్మీకి రామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంతుల ద్వారా సేవాధర్మం ఎంత అత్యుత్తమమైనదో చెప్పాడు. తన సుఖాన్ని వదిలిపెట్టి అన్న వదినల సేవకు అంకితమైన లక్ష్మణుడు సేవాధర్మానికి ప్రతీక. అలాగే తాను సర్వకార్య సమర్థుడైనప్పటికీ సుగ్రీవుడికి మంత్రిగా ఉండి అడుగడుగున అమూల్యమైన సలహాలిచ్చి కాపాడాడు హనుమంతుడు. తల్లిదండ్రుల సేవ పుణ్యప్రదమైనది, మహత్తరమైనది అని పురాణాలు ఘోషిస్తున్నాయి. పుండరీకుడు త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైనా చెల్లించలేదు. 2 చేతులు జోడించి, స్వామి, అమ్మా నాన్నల సేవ కారణంగానే మీరు నాకు దర్శనం ఇచ్చారంటే అంతటి పుణ్య సేవను నేనెందుకు వదిలిపెట్టాలి? ఆ సేవ చేశాకే మిమ్మల్ని దర్శించుకుంటాను అని వేడుకున్నాడట. అది తల్లిదండ్రుల సేవా పుణ్యఫలం. శ్రవణ కుమారుడి కథ కూడా అలాంటిదే. అంధులైన అమ్మా నాన్నల్ని కావడిలో మోస్తూ తీర్థయాత్రలు చేయిస్తూ అడవి దారిలో ప్రయాణిస్తున్నాడు శ్రవణుడు. వారిని విశ్రమింపజేసి దాహం తీర్చడానికి కొలను దగ్గరికి వెళ్ళి పాత్రలో నీళ్లు నింపుతున్నాడు. అదే సమయానికి అటుగా వేటకు వచ్చాడు దశరథుడు. శబ్దభేది విద్య తెలిసిన ఆయన ఏదో జంతువు నీళ్లు తాగుతోందని భావించి ఆ దిశగా బాణం వదిలాడు. అది శ్రవణ కుమారుడికి తగిలింది. తన తల్లిదండ్రుల దాహం తీర్చమని మహారాజుని అర్థిస్తూ అతడు ప్రాణం వదిలాడు. ప్రాణం పోతున్న అమ్మా నాన్నల సేవ గురించే ఆలోచించిన ధన్యుడు శ్రవణుడు. ఈ రోజుల్లో సేవ అనగానే మనకు గుర్తొచ్చేవారు నిర్మల, సేవామూర్తి మదర్ తెరెసా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదంతో అనాథలు, రోగులు, దీనజనుల సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి. ఈ పని చేయడం వల్ల నాకేంటి అనుకోకుండా నిర్మల మనసుతో సేవ చేస్తే అందులో ఎంత సంతృప్తి ఉంటుందో అర్థమవుతుంది. ఈ జన్మకు అర్థం, పరమార్థం ఉండాలంటే మనిషిలో మానవత్వం పరిమళించాలి. మానవ సేవే మాధవ సేవ అన్న హితోక్తిని సార్థకం చేస్తూ సాటి మనిషికి సహాయం చేస్తే అది సాక్షాత్తు భగవత్ సేవే అవుతుంది. హృదయంలో కాసింత దయ, కరుణ మనిషిని సేవాధర్మంతో పునీతుణ్ణి చేస్తాయి. ఇది అక్షర సత్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.